ఆప్కి అదాలత్లో ఫిల్మ్ స్టార్ ఫిరోజ్ ఖాన్ గారి మీద ఆరోపణ. ఈయన అవసరానికి మించి బోల్డ్ సినిమాలు తీస్తూ ఉంటారు. ఇది ఎలా చెప్పాలి, మీరు అవసరానికన్నా ఎక్కువ బోల్డ్ సినిమాలు తీస్తూ ఉంటారట, హీరోయిన్స్ ని అవసరానికన్నా ఎక్కువగా ఎక్స్పోజ్ చేయమంటారట. నాకు ఒక కవిత గుర్తుకొస్తుంది రజిత్ సార్. अच्छी सूरत भी क्या बुरी शय है जिसने डाली बुरी नजर डाली. ఇది గాలిబ్ గారి కవిత. చెప్పండి. अच्छी सूरत भी क्या बुरी शय है जिसने डाली बुरी नजर डाली. చెప్పాలంటే నేను ఇంతవరకు ఏ హీరోయిన్ డ్రెస్లు కూడా విప్పలేదు. మీరు నా ఏ సినిమా అయినా సరే చూడండి, నాకు వల్గర్ సినిమాలు తీయడం అంటే అసలు ఏమాత్రం ఇష్టం ఉండదు. అది నీచం. నేను చాలా సెన్సిటివ్ మేనర్తో ఉంటాను. నా సినిమాలన్నీ కూడా సెన్సిటివ్గానే ఉంటాయి కూడా. దాన్ని నేను మోడర్న్ దృష్టితో చూపిస్తాను. ఇంతకుముందు సినిమాల్లా కాకుండా నా రాబోయే సినిమాలు కొంచెం బోల్డ్గా ఉంటాయి. అంటే వాళ్ళు వేసుకునే డ్రెస్సులు అవ్వనివ్వండి, అనుకున్న డ్రెస్సులు హీరోయిన్ వేసుకోవడం, అలాగే హీరోలు కూడా వేసుకోవడం. నేను కుర్బానీ సినిమాలోని ఎగ్జాంపుల్ చెప్తాను. షోలే సినిమాలో వైలెన్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ దానికి యూ సర్టిఫికేట్ ఇచ్చారు. కానీ కుర్బానీ సినిమాకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు, ఎందుకంటే హీరోయిన్ డ్రెస్ చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి. ముందు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు, తర్వాత నేను ఫైట్ చేశాను అనుకోండి. నేను వాళ్ళకి షోలేని ఎగ్జాంపుల్గా చూపించాను. ఆ సినిమా కోసం నేను చాలా ఫైట్ చేశాను. ఆ తర్వాతే కుర్బానీ రిలీజ్ అయింది. అది ఏ కాదు, కానీ జాబాస్ ఏ. ముందు ఆ సినిమాకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు? ఆ ఏని నేను యూగా మార్చాను. గొడవపడి ఢిల్లీకి వచ్చాను. దైవాన్ అనే సినిమా గురించి రాశారు. ఆ సినిమాలో మాధురి దీక్షిత్ ఇంకా వినోద్ ఖన్నా గారు 1 నిమిషం పాటు కిస్ చేసుకునే సీన్ ఉంది. అవును. చెప్పాలంటే అక్కడ ఒక సెన్సార్ లేడీ ఉన్నారు. ఆ విషయం ఏంటంటే సెన్సార్ లేడీయే చీఫ్గా ఉన్నారు. ఆవిడే అక్కడ ఆఫీసర్, లేడీ ఆఫీసర్. ఆవిడ అడిగారు, ఫిరోజ్ సార్ ఏమిటిది అని. నేను ఆవిడని అడిగాను, మేడం మీరు ప్రేమించారా అని అడిగాను. ఆవిడ అవును మాది లవ్ మ్యారేజే అని ఒప్పుకున్నారు. అప్పుడు నేను అన్నాను, నేను తప్పేం చేశాను? ఆ సీన్లో మొదటి రాత్రి జరుగుతోంది. ఒక కపుల్ ఉన్నారు. ఆ సీన్లో ఒక పాట కూడా ఉంటుంది, ఇక్కడ మళ్ళీ ప్రేమ పుట్టింది అని, అధికంగా ప్రేమ పుట్టింది అని. చెప్పాలంటే అదే మన సినిమా హిస్టరీలోనే లాంగెస్ట్ కిస్. 1.5 minute ఉంటుంది. నేను ఆవిడతో చెప్పాను, మీరు తీసేయాలంటే మొత్తం తీసేయండి, కానీ 1 frame కట్ చేయకండి అని. నేను చాలా ఆర్గ్యూ చేశాను. ఆవిడ కూడా చాలా డిగ్నిఫైడ్గా ప్రవర్తించారు. ఎస్ మీరు చెప్పింది కరెక్టే అన్నారు. మెంబర్స్ వచ్చారు. ఆ సీన్లో వల్గారిటీ ఏముంది అని అడిగారు. ఒక మగాడు శోభనం రాత్రిలో ఉన్నాడు, భార్యతో బెడ్ మీద ఉన్నాడు. ఇది వాళ్ల సీన్, ఇందులో తప్పే ఉంది అన్నాను. నాకు తప్పే అనిపించింది. పాటు కిస్సింగ్ సింగ్ పెట్టి అందులో ఏ తప్పు లేదంటున్నారు. హిస్టరీలోనే లాంగ్ కిస్సింగ్ సీన్ అంటే అది ఇదే, ఇందులో తప్పేం లేదంటున్నారు మీరు. ఐ మీన్ రజిత్ సార్, నేను దీనికి ఏం చెబుతాను చెప్పండి. యాక్చువల్గా చెప్పాలంటే 24 గంటలు కూడా కిస్ చేసుకుంటున్నారు. కానీ ఆ తర్వాత మాధురి దీక్షిత్ గారిని అడిగితే నాకు అసలు ఏం జరిగిందో తెలియలేదని చెప్పేశారు. చెప్పాలంటే నాకు మాధురి గారి మీద చాలా మర్యాద ఉంది. ఆవిడ మా కాలంలో చాలా గొప్ప నటి. దీని గురించి నేను అడిగినప్పుడు అది నాకు చాలా ఆశ్చర్యంగానూ చాలా బాధగానూ అనిపించింది. ఎందుకంటే నేను గన్ను ఆవిడకు గురిపెట్టి చెయ్యాలి అని చెప్పలేదు. అదీగాకుండా షూటింగ్లో ఎప్పుడూ వాళ్ళ అమ్మగారే ఉంటారు. నేను ఆవిడతో చెప్పాను, మాధురి మీరు మీ అమ్మగారితో చెప్పండి, ఆ సీన్ తీసేటప్పుడు కేవలం 3 మాత్రమే ఉంటారు అని. నేనేమో కెమెరా ఆపరేట్ చేస్తున్నా, ఇంకొకరు కమల్ బోష్, మాకు గొప్ప లైట్ మ్యాన్ ఆయన విమల్ రాయ్ కాలంలో పనిచేసిన వారు. ఆ రోజుల్లోనే ఆయనకు 70 ఏళ్ళు, అయినా ఫిట్గా ఉండేవారు. ఆ టైంలో మేము అక్కడ 3 మాత్రమే ఉన్నాం. అక్కడ ఒక సెట్టు వేశాం, ఒక స్లమ్ ఏరియాలో. దయావాన్ సినిమా. నేనే కెమెరా ఆపరేట్ చేశాను. ఆపరేటర్ని ఆపరేట్ చేయమని చెప్పలేదు. నేను చెప్పగానే ఆవిడ వాళ్ళ అమ్మని వెళ్ళిపోమని చెప్పారు. వాళ్ళ అమ్మగారు బయటికి వెళ్ళిపోవడం మంచిదైంది, ఎందుకంటే చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు కదా. కానీ మాధురి నాతో చెప్పిన విషయం విని షాక్ అయ్యాను. అక్కడ ఏం జరిగిందో నాకు తెలియలేదు అన్నారు. ఆవిడ మొత్తలో ఉన్నారా ఏంటి? నాకు తెలియలేదు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నాకు ఆవిడ మీద మర్యాద ఉంది, చాలా గౌరవం, అందులో ఎటువంటి సందేహం లేదనే. కానీ మీరు ఎప్పుడైతే సినిమాలు తీస్తూ ఉంటారో, అది కుర్బానీ కానివ్వండి, ధర్మాత్మ కానివ్వండి, లేదా జాబాస్ కానివ్వండి, మీరు ప్రతిసారి సెన్సార్ వాళ్ళతో గొడవ పడుతూనే ఉన్నారు. అవును, అక్కడ గొడవ జరిగింది. గుఫ్తగూలో కూడా ఆర్గ్యుమెంట్ జరిగింది. ధర్మాత్మ సినిమాకి, ఆ సినిమాకి వాళ్ళు ఏ సర్టిఫికెట్ ఇచ్చారు? 48 కట్లు ఇచ్చారు. ధర్మాత్మ, షోలే 2 కూడా ఒకేసారి వచ్చాయి.
అందుకనే నేను అప్పుడు ఢిల్లీకి వచ్చాను. నేనప్పుడు అక్కడ చాలా రోజులు ఉన్నాను. ఆ టైంలో గుజరాల్ సార్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్గా ఉన్నారు. 28 రోజులు పోరాడాను. వాళ్ళు చెప్పిన 48 కట్స్ని నేను అపోజ్ చేశాను. నా సినిమా ట్రైలర్ కూడా అలాగే చేశాను. రజిత్ సార్, 48 కట్లు పడాయంటే మీరు అలాంటి సినిమాలు ఎందుకు తీస్తున్నారు? చెప్పాలంటే ఆ తర్వాత నేను అసలు తిరిగి వెళ్ళలేదు కూడా. మీరు మళ్ళీ కుర్బానీ తీస్తే ఇప్పుడు కూడా మీరు సెన్సార్ వాళ్ళతో గొడవ పడతారా? లేదు, ఖచ్చితంగా గొడవ జరగదు. ఎందుకంటే చెప్పాలంటే ఇప్పుడు సెన్సార్ వాళ్ళు కూడా అందరూ మారిపోయారు. ప్రపంచం చాలా డెవలప్ అయింది కదా. మీ అతిపెద్ద హిట్ సినిమా అయిన కుర్బానీ దాన్ని రీమేక్ చేయడానికి కారణం మీ అబ్బాయి ఫర్దీన్కి హిట్ ఇవ్వడానికేనని అంటున్నారు. ఇది చాలా తప్పుడు ప్రచారం రజిత్ సార్. చెప్పాలంటే ఇది అవునని చెప్పాలి. నా ఉద్దేశంలో ఒక హిట్ సినిమాని నా ఫర్దీన్కి ఇవ్వాలి అనుకున్నా. అది ఖచ్చితంగా నా జీవిత లక్ష్యమని చెప్పొచ్చు. అదే కాకుండా మనం జీవితంలో ఎప్పుడూ గెలుస్తూనే ఉంటామని చెప్పలేం. గెలుపుబాటుములు సహజమే కదా. కానీ ఒక విషయం మాత్రం నిజం, కుర్బాన్ నాకు చాలా ఛాలెంజ్గానే అనిపించింది. నేను తీసిన సినిమాలను చూస్తుంటే ఆ రోజుల్లోనే పెద్ద హిట్ అయ్యాయి. ఈ కాలంలో వచ్చే సినిమాలన్నీ కూడా చాలా టెక్నికల్గా వస్తూ ఉన్నాయి. నాకే ఛాలెంజింగ్గా ఉంది. నాకే 6 నెలలు పట్టింది. ఎందుకంటే ఆ సినిమాను మళ్ళీ నేను రీమేక్ చెయ్యడానికి నేను మ్యూజిక్ని కూడా మ్యాచ్ చెయ్యాలి కదా. అర్థమైందా? అందులో ఫిరోజ్ ఖాన్, వినోద్ ఖన్నాను వెతకాలి. నాజీ ఈ హాసన్ సినిమాలో కనిపెట్టాలి. ఎవరు ఫిరోజ్ ఖాన్, ఎవరు వినోద్ ఖన్నా? ఫిరోజ్ ఖాన్ మన ఫర్దీన్ ఖాన్గా ఉంటాడు. నేనేమో అమ్జద్ ఖాన్ రోల్ ప్లే చేశాను. ఆ తర్వాత ఇంకో హీరోయిన్ సెట్ కాలేదు. అదే కాకుండా ఇంకో హీరోయిన్ కూడా సెట్ కాలేదు. ఇంకో అమ్మాయి కూడా సెట్ కాలేదు. డేట్స్ ప్రాబ్లం ఉంది. నాకు సూట్ అయ్యే డేట్స్ చూసుకుని స్టార్స్ అందరూ నాకు సెట్ అయితే ఒక 6 నెలల్లో సినిమా తీసేయచ్చు. ఫ్రమ్ నవంబర్ టు ఏప్రిల్. దాన్ని నేను కమింగ్ దీపావళికి రిలీజ్ చేస్తాను. మీరు తీసిన సినిమాలన్నిట్లోనూ మీరు ఉంటే హీరో గారు కూడా ఉంటారు. ఒకవేళ మీరు హీరోగా చేస్తుంటే సైడ్ రోల్లో ఇంకోళ్ళు ఉంటారు. కానీ ప్రతి సినిమాలో మేము చూసింది ఏంటంటే ప్రతి సినిమాలోనూ ఆ ఇంకో హీరో చనిపోతూ ఉంటారు. కానీ ఫిరోజ్ ఖాన్ గారు మాత్రం అన్నిట్లోనూ తప్పించుకుంటారు. అది అనుకోకుండా జరిగింది. తప్పకుండా అనుకోకుండా జరిగింది. లేదు, జాన్సీన్ తప్ప ఫర్దీన్ ఖాన్ నన్ను కాల్చేస్తాడనమాట. కొడుకుని వచ్చిన తర్వాత ఇంకా అయితే ఈ కొత్త సినిమాలో కూడా అదే జరుగుతుందా? ఫర్దీన్ ఖాన్ గారు తప్పించుకుంటారా? దాని గురించి నేను ఏమీ చెప్పలేను. ఎందుకంటే ఆ విషయాన్ని నేను రహస్యంగా ఉంచాలి అనుకుంటున్నాను ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు. ఆడియన్స్ సినిమా చూసి మీరు అడగచ్చు. మీరు ఇండియా కోసం చేస్తున్నది నిజంగా చెప్పుకోదగ్గ విషయమైనా చెప్పాలి. అందుకనే నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మీరు చాలా బాగా కవిత చెప్పారు. అందుకని మిమ్మల్ని పొగిడి నేను కూడా 2 లైన్ల కవిత చెప్పాలనుకుంటున్నా. మంజిల్ మిలే నా మిలే ఇస్కి ఆర్జు నహీ, మంజిల్ కి రాహ మే మేరా కార్వాన్ తో హై. అద్భుతం, మీరు ఇదే విధంగా ఎన్నో సాధించాలి. శుభాకాంక్షలు సార్. సార్, ఇంతకుముందు మీరు కుర్బానీ సినిమా తీసినప్పుడు నేనేం విన్నానంటే ఒక కొత్త మర్సిడీస్ బెంజ్ కార్ని మీరు విరక్కొట్టారు. నిజమే. ఇప్పుడు రెండోసారి తీయబోయే కుర్బానీలో మీరు దేన్ని విరక్కొడతారు? ఫెరారీ. దాన్ని కూడా అదరగొట్టబోతున్నారు. అవును, ఖచ్చితంగా 10 రెట్లు కాస్ట్లీ అయిన కారు. मंजिल मंजिल से पूछती है कि कहाँ है मंजिल. हर एक मंजिल पर पहुंचकर सोचता हूँ कि शायद यही है मंजिल. गर मंजिल पर पहुंचता हूँ, दूर से लगता है मंजिल का नज़ारा सुहाना. इसी कश्मकश में है सारा ज़माना. మీరు మీ జీవితంలో రహస్యాలు చెప్పండి. అందుకనే మీరు ఇంత స్మార్ట్గా, అందంగా, యంగ్గా ఉన్నారు. నేను రహస్యాలు చెప్పడానికి ఏమీ లేవు. మనసు తేలిగ్గా ఉంటుంది, నిజాయితీగా ఉంటుంది. మనసు తేలిగ్గా, నిజాయితీగా ఉంటే చాలు. न मोहब्बत के लिए न दोस्ती के लिए वक्त रुकता नहीं किसी के लिए. अपने दिल को न दुख दे यूं ही इस ज़माने की बेरुखी के लिए. वक्त के साथ साथ चलता रहे यही बेहतर है आदमी के लिए.